నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో నేడు జరిగే విచారణలో బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రూప్ 1 నియామకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ, హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని అభ్యర్థులకు చెప్పాలని సూచన. 100% పత్తి కొనుగోలు చేస్తాం, అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కిషన్ రెడ్డితో చర్చ అనంతరం వ్యాఖ్యలు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో సరుకు రవాణా, రైళ్ల నిర్వహణ సదుపాయాల విస్తరణ, కొత్తగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు 1360 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. ప్రభుత్వ అధినేతగా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిజిటల్ కమ్యూనికేషన్లు, కంప్యూటింగ్ సాంకేతికతలను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్న సబ్ ఆటామిక్, క్వాంటం టన్నెలింగ్పై పరిశోధనలు చేసిన జాన్ క్లార్క్, మిషేల్ డివోరేట్, జాన్ ఎం మార్టిన్లకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. క్రీడా వార్తలు. మహిళల వన్డే ప్రపంచ కప్లో తన తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించిన ఇంగ్లాండ్. నేటి సూక్తి. దండకారణ్యం దాటాలంటే ధైర్యం ఉంటే చాలు. సముద్రాన్ని దాటాలంటే గజ ఈత తెలిస్తే చాలు. సమాజాన్ని దాటాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. ఆరోగ్య చిట్కా. కలబంద చర్మ సమస్యలను నివారిస్తుంది. నిన్నటి జీకే ప్రశ్న. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థకు మాతృక అని ఏ దేశాన్ని పిలుస్తారు? జవాబు ఇంగ్లాండ్. నేటి జీకే ప్రశ్న. గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం ప్రతిపాదించింది? నేటి జీకే ప్రశ్న మరోసారి. గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఇటీవల ఏ దేశం ప్రతిపాదించింది?